నమస్కారం. సిసిసి ఛానల్కి స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. ప్రకృతి ఇంధన వనరులను కాపాడుకోవాలి. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఇంధన పొదుపు భవిష్యత్ రక్షణ అని విశ్లేషణ. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. బీసీటీ నుంచి పలువురికి 50,000 రూపాయల ఆర్థిక సహాయం. తెలుగు తీయదనం భావితరాలకు అందాలని ప్రముఖుల పిలుపు. కడియంలో ఘనంగా స్ఫూర్తి ప్రదాతల విగ్రహ ఆవిష్కరణ. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి. డ్రోన్ కెమెరాలతో నిఘా. నిరంతరం పర్యవేక్షణలో ఉన్నతాధికారులు. కడియంలో స్ఫూర్తి ప్రదాతల విగ్రహావిష్కరణ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. తెలుగు తీయదనం భావితరాలకు అందాలని తెలుగు స్ఫూర్తి ప్రదాతల విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ సభలో చేయాలని రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, అవనిగడ్డ ఎమ్మెల్యే అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ప్రతి ఒక్కరూ మాతృభాషపై మమకారం పెంచుకుంటూ ఎంతో ఘనచరిత్ర గల తెలుగు తీయదనం భావితరాలకు అందేటట్లు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కడియంలో స్ఫూర్తి ప్రదాతల విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం కడియం ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. కడియం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన తిరుపతి వెంకట కవులు చెల్లపిళ్ల వెంకట శాస్త్రి, దివాకర్ల తిరుపతి శాస్త్రి, ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు దువ్వూరి సుబ్బమ్మ విగ్రహ ఆవిష్కరణలను మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యే గోరింట్ల, మండలి బుద్ధప్రసాద్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ టి మునిరత్నం నాయుడు తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలుగు భాష సంస్కృతి అభివృద్ధి కోసం రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ తెలుగు పద్యం ఎంతో వైభవమైందన్నారు. తెలుగు భాషాభివృద్ధికి తిరుపతి వెంకట కవులు చేసిన కృషి ఎనలేనిదన్నారు. విదేశాల్లో కూడా తెలుగువారు ప్రత్యేక కృషితో తెలుగు అభివృద్ధికి తోడ్పడుతున్నారన్నారు. అనేక మంది విద్యార్థులతోటి అందంగా ఉన్నటువంటి పాఠశాలలో మనం ప్రాతస్మరణీయులుగా చెప్పుకునేటువంటి చెల్లపిళ్ళ వెంకట శాస్త్రి గారు, అదేవిధంగా దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు, వారితో పాటు దువ్వూరి సుబ్బమ్మ గారు, వారి విగ్రహాలను ఇక్కడ పెట్టడం ద్వారా ఆ విగ్రహాల్ని దర్శించుకునేటువంటి భాగ్యం విద్యార్థులకు కలగడం ద్వారా వారి యొక్క వ్యక్తిత్వం సంపూర్ణంగా వికసిస్తుందనేటువంటి మాటని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా వారిని అందరినీ కూడా అభినందిస్తూ, ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాల ద్వారా మనం కోరుకునేటువంటి అంశం. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం దువ్వూరి సుబ్బమ్మ చేసిన కృషి, త్యాగం మనందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. విద్యార్థులు తెలుగు భాష గొప్పదనాన్ని, దేశం కోసం త్యాగధనులు చేసిన కృషిని గుర్తించుకోవాలన్నారు. భావితరాలకు మంచి పౌరులుగా తయారవ్వాలన్నారు. శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు మాట్లాడుతూ తెలుగు కవులు, సాహితీవేత్తలు, చారిత్రకారులు లబ్ధ ప్రతిష్ఠలు, విలువలు సమాజంలో అందరికీ అర్థమయ్యేటట్లు, తెలిసేటట్లు కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. తెలుగు భాషకి, తెలుగు జాతికి గౌరవించిన వ్యక్తి నందమూరి తారక రామారావు. తెలుగులోనే విద్యాబోధన ఉండాలని ఆ రోజుల్లోనే మల్లపూడి బాపు గారిని మల్లపూడి రమణ గారిని కూర్చోబెట్టి పాఠ్యాంశాలు తెలుగులో ఉండాలని నేర్పిన వ్యక్తి రామారావు గారు. అష్టావధానాన్ని ప్రోత్సహించిన వ్యక్తి రామారావు గారు. అలాంటి వ్యక్తి ఈ రోజున మన తెలుగు భాష గౌరవించాలని కోరుకున్నాం. బొమ్మూరు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డి మునిరత్నం నాయుడు మాట్లాడుతూ తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా రాష్ట్రంలో తెలుగులో అభివృద్ధి చేసేందుకు వివిధ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. తెలుగు యూనివర్సిటీలో కూడా భవిష్యత్తులో అనేక తెలుగు సాహితీ కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ అవధానులు ధూళిపాళ శివమణి, తాతా సందీప్, ఆకెళ్ల బాలభాను ప్రదర్శించిన పలకరిస్తే పద్యం, ఘంటానాదం, సాహిత్య ప్రక్రియలు ఆద్యంతం అలరించాయి. ప్రముఖ హాస్య అవధాని శంకరనారాయణ అవధానం ఆబాల గోపాలాన్ని నవ్వుల్లో ముంచెత్తింది. హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ విజయ్ పాతులో ప్రదర్శించిన
తెలుగు కళా సాంస్కృతిక భాషా వైభవం ఆద్యంతం అలరించింది. దేశ బాంధవి దువ్వూరి సుబ్బమ్మ అవార్డును ఆమె మనవరాలు ప్రముఖ సంఘ సేవకురాలు దువ్వూరి రాజ్యలక్ష్మికి, మహాకవి చెళ్లపిళ్లి వెంకట శాస్త్రి అవార్డును ప్రముఖ హాస్యావధాని శంకర్ నారాయణకు అందజేశారు. తెలుగు స్ఫూర్తి ప్రదాతల విగ్రహాలు మందిరాన్ని సమకూర్చిన రామ్దాస్ పేపర్ బోర్డ్, వెలుగుబంటి చారిటబుల్ ట్రస్ట్, శ్రీ షిరిడి సాయి విద్యా సంస్థల చైర్మన్ తంబాబత్తుల శ్రీధర్, పల్లా వెంకన్న, నర్సరీ యజమానులు పల్లా వీర వెంకట సత్యనారాయణమూర్తి, పల్లా సుబ్రహ్మణ్యం, పల్లా గణపతి మొదలగున వారికి మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యే గోరెంట్ల మండలి అభినందన సత్కారం నిర్వహించారు. కడియం గ్రామ సర్పంచి మోసిగంటి సత్యవతి, ఉప సర్పంచి వెలుగుబంటి రఘురాం, చెల్లపిళ్ల కళాసేవా సమితి తోరాటి వసంతరావు, దేవరప్పు నీలకంఠారావు, అడపా సుబ్రహ్మణ్యం, చిలుకూరి శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వశిష్ఠ గౌతమి నది మంచిదండి. అటుకుల నా మురారికి ఇడునట్టి కుచేలుడనైతి నీయడన్. ఆ మురారి శ్రీకృష్ణ పరమాత్మకి నా చేతులు ఏమి లేవాయి, అటుకులే ఉన్నాయి అని ఇచ్చినటువంటి కుచేలుడు ఎటువంటి వాడో అటువంటి మహనీయులైన చలపెళ్ల వారికి ఈ కడియానికి మేము ఇచ్చే పద్యం కూడా అటువంటిది అని తెలియజేస్తూ, ఇంధన పొదుపు భవిష్యత్ రక్షణ నినాదంతో రాజమండ్రిలో నిర్వహించిన ఇంధన సంరక్షణ అవగాహన ర్యాలీకి మంచి స్పందన లభించింది. జాతీయ ఇంధన వారోత్సవాలు 2025 సందర్భంగా మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో విద్యుత్ పొదుపు వారోత్సవాల పోస్టర్ను కలెక్టర్ కీర్తి చేకూరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, విద్యుత్తును ప్రకృతి వనరులుగా కాకుండా అమూల్యమైన సంపదగా భావించినప్పుడే ఇంధన పొదుపు లక్ష్యం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అవసరం ఉన్న చోట మాత్రమే విద్యుత్ వినియోగించాలని, దుర్వినియోగాన్ని నివారించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. విద్యుత్ పొదుపు వల్ల వినియోగదారుల బిల్లులు తగ్గడమే కాకుండా రాష్ట్రంపై అదనపు ఆర్థిక భారం తగ్గుతుందని, పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదం చేస్తుందని తెలిపారు. విద్యుత్ అవసరం ఉన్నప్పుడు మాత్రమే వినియోగించాలని, అవసరం లేని సమయంలో వినియోగాన్ని నియంత్రించాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. డిసెంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు జాతీయ ఇంధన వారోత్సవాలు నిర్వహిస్తున్న క్రమంలో ఈరోజు అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం వై జంక్షన్ నుంచి దేవీ చౌక్, రాజమహేంద్రవరం ఏపీ ఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో ఇంధన సంరక్షణ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో అధికారులు, విద్యార్థులు, యువత, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, జిల్లా ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ర్యాలీ ఉద్దేశాన్ని వివరిస్తూ ఏపీ ఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ టి తిలక్ కుమార్ మాట్లాడుతూ, విద్యుత్ పొదుపు అవసరంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడమే లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో చైతన్యం పెంచేందుకు పాఠశాలలో వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా వారోత్సవ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. రానున్న 10 సంవత్సరాల్లో రాష్ట్రంలో సుమారు 30% విద్యుత్ లోటు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. విద్యుత్ పొదుపు రాష్ట్ర ఆర్థిక ప్రగతికి మదుపు అని పేర్కొన్నారు. కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్ శామ్యూల్, ఆపరేషన్ టౌన్ రాజమహేంద్రవరం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జీపీబీ నటరాజన్, ఆపరేషన్ రూరల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్ నారాయణ అప్పారావు, ఆపరేషన్ నిడదవోలు పర్సనల్ ఆఫీసర్ పి స్టెఫెన్, సీనియర్ అకౌంటెంట్స్ ఆఫీసర్ కె ఆదినారాయణమూర్తి, సర్కిల్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికుమార్, స్వచ్ఛంద సంస్థలు, టెక్నికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే సోలార్ ఎనర్జీ అనేది మనకి చాలా అవసరం. ఇప్పుడు రాష్ట్రంలో మనం 4వ స్థానంలో ఉన్నాం. ఈ ప్రమోషన్లో మనం ప్రథమ స్థానంలో ఏలూరు ఉంది,
మనం వారికి మనకు ఇంచుమించు ఒక 800 మంది కన్జ్యూమర్స్ తేడా ఉన్నాం అంతే. మార్చి లోపు 6,000 మంది, కనీసం 6,000 మందికి ఈ సోలార్ ఎనర్జీ పెట్టుకునే విధంగా ఎంకరేజ్ చేస్తున్నాం. మీరందరూ కూడా, ఈ మన పత్రికా మిత్రులు కూడా, మీరు కూడా సోలార్ వేయించుకోవాలండి. ఎందుకంటే బ్యాంక్ లోన్లు ఇస్తున్నాయి కాబట్టి మీరు ఇంతవరకు కడుతున్న కరెంటు బిల్లే బ్యాంకు కడితే మీకు ఇంచుమించి 5 ఏళ్ళలో మీకు ఆ లోన్ క్లియర్ అయిపోతుంది. తర్వాత ఇంకొక 20 ఏళ్ళు మీకు సోలార్ ఫ్రీ అయిపోతుంది. కాబట్టి అందరూ సోలార్ వేయించు. పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచేలా కృషి చేయాలని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ పిలుపునిచ్చారు. పోలీస్ కానిస్టేబుల్కు శిక్షణ ప్రారంభం కానున్న నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎంపికైన 83 మంది స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్లకు జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రంలో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కష్టపడి చదివి శారీరక పరీక్షలు, రాత పరీక్షలన్నింటినీ విజయవంతంగా పూర్తి చేసి ఈ స్థాయికి చేరుకున్నందుకు గాను వారందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. పోలీస్ శాఖలో ఉద్యోగం రావడం మీ అదృష్టమని, ఉద్యోగం పట్ల అంకిత భావం, క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. శిక్షణ అనంతరం ప్రజలకు మెరుగైన సేవలు అందించి పోలీస్ శాఖపై గౌరవం మరింత పెంచాలని, వారికి కేటాయించిన శిక్షణా కేంద్రాలలో శిక్షణను ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగి జిల్లాకు చేరుకోవాలని ఆశించారు. అన్నింటినీ మనము రెక్టిఫై చేసి ఈ డిపార్ట్మెంట్ని మరింత ప్రజలకి దగ్గరగా తీసుకెళ్ళడానికి మీరు యంగ్ జనరేషన్ కాబట్టి, యంగ్ బ్లడ్ కాబట్టి మిమ్మల్ని తీసుకొచ్చారు. మీరు చేయండి. ఏమే నెగిటివ్ ఉంటుంది డిపార్ట్మెంట్లో, ఎప్పుడు ఏముంటుంది, జీవితంలో కూడా నిరాశ ఉంటుంది. ఏదో సాధించలేకపోయాము, మనం అనుకున్నది అవ్వకపోతే నెగిటివ్ వస్తుంటుంది. దాన్ని ఎప్పుడు పట్టించుకోకండి. అది వర్షాకాలంలాగా వచ్చి వాన పడి వెళ్ళిపోయేటట్టే. పార్టీని నమ్ముకుని ఉన్న కార్యకర్తలకు తాము అండగా నిలబడతామని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. తమను, తమ పార్టీని నమ్ముకుని ఉన్న ప్రతి కార్యకర్తకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. విద్య నిమిత్తం, కుటుంబ అవసరాల కోసం, వైద్యం నిమిత్తం ఇలా 5గురికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున తిలక్ రోడ్లోని తన కార్యాలయంలో సుమారు 50,000 ఆర్థిక సహాయం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కార్యకర్తల అవసరాలను తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్తించిన వారికి ప్రతి 15 రోజులకు ఒకసారి ట్రస్ట్ తరపున ఆర్థిక సహాయం చేయడం జరుగుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తలు, నాయకులు నడిపే పార్టీ అని, ఈ పార్టీ కార్యకర్తల పార్టీ అని అన్నారు. అందుకే నాయకులు, కార్యకర్తలు గుర్తించి తమ వద్దకు పంపిన వారికి ఇలా ఆర్థిక సహకారం అందిస్తూ వారికి గౌరవం దక్కేలా చూస్తున్నామన్నారు. ఈ నియోజకవర్గంలో రాజకీయ పరంగా అనేకమైన అవకాశాలు ఉన్నా పదవులన్నీ కూడా కష్టపడిన నాయకులు, కార్యకర్తలకు ఇవ్వడం జరుగుతోందన్నారు. సమాజానికి హాని కలిగించే విధంగా ప్రవర్తించే వారి పట్ల తమ, ఇతరుల పార్టీ అని తేడా లేకుండా తాను తీసుకుంటున్న కఠినమైన నిర్ణయాలు కొందరిని బాధిస్తున్నాయన్నారు. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ల పట్ల ఉక్కుపాదంతో నడుస్తుండడంతో మొహమాటం లేకుండా తీసుకుంటున్న నిర్ణయాలు కొందరికి బాధ కలిగిస్తున్నాయన్నారు. ఈ విషయంలో తన స్వార్థం కానీ రాజకీయ కక్ష సాధింపులు లేవని స్పష్టం చేశారు. కేవలం నగరంలో మహిళలు, వ్యాపారవేత్తలు, ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా వ్యవహరించడం జరుగుతోందన్నారు. ఈ రోజున కాస్తంత అనుమానం ఉన్న వాళ్ళందరూ కూడా గుర్తించుకోండి. 1-2-3 సంవత్సరాలు ఆగిన తర్వాత నగరం ఎంత బాగుంటుందో చూడాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రజలను కోరారు. ప్రస్తుతం తాను తీసుకుంటున్న కఠిన నిర్ణయాలతో కాస్త ఇబ్బంది కలిగిన నగరం బాగు కోసం కొన్ని రోజులు ఓపికగా ఉండాలని అన్ని రాజకీయ పార్టీలను, ప్రజలను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ వారి వ్యవహారం పట్ల ఉక్కుపాదంతో నడుస్తూ ఉన్నప్పుడు కాస్త మోమాటాలు వచ్చినప్పుడు అదేంటి ఇలా వెళ్తున్నారని ఆలోచిస్తూ ఉన్నారు. నా పార్టీ అనే కాదు, అన్ని రాజకీయ పార్టీలు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దీంట్లో నా స్వార్థం లేదు, రాజకీయ కక్ష సాధింపులు అస్సలా లేవు. కేవలం ఈ నగరంలో మహిళలు, వ్యాపారవేత్తలు, ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ఇది చేస్తూ ఉన్నాను. ఈ రోజున
కాసంత అనుమానం ఉన్న వాళ్ళందరూ కూడా గుర్తుంచుకోండి. 1-2-3 సంవత్సరాలు ఆగిన తర్వాత మీరు చూడండి, లేదు శాసనసభ్యుడు చేసింది చాలా మంచి పని అని మీరే అంటారు. ఎందుకంటే ఈ రోజున వాళ్ళందరిపైన మనం ఉక్కుపాదంతో వ్యవహరించి కఠినంగా వ్యవహరించకపోతే కొమ్ములు వస్తాయి. ఇష్టానుసారంగా మరలా దాడులు చేయడం, ప్రజల్ని భయపెట్టడం అనేది చేస్తారు. అది నగరంలో జరగనివ్వము. కాబట్టి కాస్త ఇబ్బంది కలిగినా సహకరించాలని అన్ని రాజకీయ ఆంధ్ర యువతి సంస్కృత కళాశాల సదనంలో తొలి హాస్టల్ సూపరింటెండెంట్ బత్తుల కామాక్షి చిత్రపటానికి పలువురు పుష్పాంజలి ఘటించారు. ఆంధ్ర యువతి సంస్కృత కళాశాల ఎలిమెంటరీ హై స్కూల్ సదనంలో వైశ్య సేవా సదనం తొలి హాస్టల్ సూపరింటెండెంట్ బత్తుల కామాక్షి వర్ధంతి సందర్భంగా సభ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వ హిందూ పరిషత్ తూర్పుగోదావరి జిల్లా ప్రెసిడెంట్ గీత విచ్చేశారు. సదనం హాస్టల్ ప్రెసిడెంట్ ఊటుకూరి శకుంతలా కుమారి, ప్రధానోపాధ్యాయుని వెంకట మహాలక్ష్మి, ఏ సరస్వతి తదితరులు హాజరయ్యారు. భగవద్గీత పఠనం విశిష్టతను వివరించారు. ఆత్మరక్షణ కోసం ఆడపిల్లలు తమను తాము ఏ విధంగా రక్షించుకోవాలో తెలియజేశారు. సంస్కృత ఉపాధ్యాయుని విజయ్ సుందరి ఆధ్వర్యంలో భగవద్గీత 12వ అధ్యాయంలో పోటీలు నిర్వహించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ప్రదానం చేశారు. శకుంతలా కుమారి ఆటల పోటీలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. హెచ్ఎం మహాలక్ష్మి భగవద్గీత, రామాయణం వంటివి ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో సదనం విద్యా సంస్థల ప్రెసిడెంట్ గాదే కిషోర్, కరస్పాండెంట్ సెక్రటరీ కోట్ల కనకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి దేవీ చౌక్ శ్రీ వెంకటేశ్వర స్వామి మఠంలో కార్యనిర్వహణ అధికారిని పి ప్రియదుర్గ పర్యవేక్షణలో ధనుర్మాస పూజలు ప్రారంభమయ్యాయి. రాజమహేంద్రవరం దేవీ చౌక్ శ్రీ వెంకటేశ్వర స్వామి మఠం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం తిరుప్పావై పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధాన ఆచార్యులు పవన్ కుమార్ ఆచార్యులు నిర్వహించారు. ధనుర్మాసంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. కర్పూర హారతి, కుంభహారతి, నక్షత్ర హారతి సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన ఆచార్యులు మాట్లాడారు. కార్తీక మాసం పరమశివుడికి అత్యంత ప్రీతికరం. అలాగే ధనుర్మాసంలో కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమని విశ్లేషించారు. అలాగే ఈ ముక్కోటి 30వ తారీఖున అలాగే అమ్మవారిని పెళ్లి కూతురుని చేసి అలాగే గోదావరి రంగనాథుల కళ్యాణం భోగి రోజున కూడా భోగ్యంగా జరుగుతుంది. అటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క మార్గశిర మాసంలో ఈ వైష్ణవాలయాల్లో చక్కగా జరుగుతాయి. కావున ఈ యొక్క మార్గశిర మాసంలో ఆ మహావిష్ణు దర్శనం భక్తులందరూ కూడా చేసుకుని తరిస్తారని కోరుకుంటే చాశీర్వాద. గోదావరి విచారణ దివ్య రక్షకుని దేవాలయం రోమన్ క్యాథలిక్ మిషన్ దీపాలంకరణ కార్యక్రమం జరిగింది. రాజమండ్రి రోమన్ క్యాథలిక్ మిషన్ గోదావరి విచారణ దివ్య రక్షకుని దేవాలయము విచారణ గురువులు ఫాదర్ మనోజ్ ఆధ్వర్యంలో దీపారాధన జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ పవిత్ర కార్యక్రమమే ది లైట్ ప్రోగ్రాం దీపారాధన 9 రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు నవదిన ప్రార్థనలు చిన్నారి బాలయేసునకు లోకరక్షకునకు సమర్పిస్తారని నిర్వాహకులు వివరించారు. మానవాళి శాంతి కొరకు, మానవాళి శ్రేయస్సు కొరకు, మానవాళి రక్షణ కొరకు అనేకమైన ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయన్నారు. భక్తులు విశేష జనము ఇందులో పాలు పంచుకోవాలని ఆహ్వానం పలుకుతూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
దేవుని యందు ప్రియులారా, మనందరము దేవుని పుత్రులుగా పవిత్రులుగా జీవించాలని ఆశిస్తూ దీవిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. We wish you a very, very happy Christmas and Merry Christmas well in advance. God bless you all. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణలో పోలీస్ యంత్రాంగం ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు రాత్రంతా డ్రోన్లతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. రాత్రి సమయంలో జిల్లాలో అసాంఘిక శక్తులను చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్టు వేయాలని డ్రోన్ కెమెరాలతో క్షేత్రస్థాయిలో జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ ఆదేశాల మేరకు జిల్లా అంతటా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్మానుష్యమైన ప్రదేశాల్లో బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి సేవించడం, పేకాట, ఇవిటీజింగ్, చైన్ స్నాచింగ్, జోదం తదితర నేరాలపై ప్రతిరోజు రాత్రి సమయాల్లో డ్రోన్ కెమెరాలతో పోలీస్ యంత్రాంగం పర్యవేక్షిస్తుంది. ప్రత్యేకంగా పాడుపడిపోయిన ఇల్లు, అపార్ట్మెంట్ల మీద, నివాస గృహాలపై డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించడం జరుగుతుంది. అంతటితో పోలీస్ యంత్రాంగం ఆగడం లేదు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ ప్రత్యేకంగా అసాంఘిక శక్తుల ఆట కట్టించడానికి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నియంత్రించడానికి, ప్రజలను చైతన్యవంతులను చేసే కార్యక్రమంలో కూడా సూచనలు చేయడంతో పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజల వద్దకే పోలీస్ సేవలని వాట్సాప్ గవర్నెన్స్ను అందుబాటులోకి తెచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు అమలు చేయడానికి సిద్ధమయ్యారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు మరింత అందుబాటులోకి పోలీస్ డిపార్ట్మెంట్ సేవలు అందించడానికి కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెడుతున్నామన్నారు. ప్రజలందరూ తమ మొబైల్ ఫోన్లో 9552300009 9552300009 నెంబర్ను సేవ్ చేసుకోవడం లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా సేవలు పొందవచ్చని ఉద్బోధిస్తున్నారు. చదువు రాని వారు కూడా కేవలం తమ వాయిస్ మెసేజ్ ద్వారా కూడా సేవలు పొందే విధంగా ఏర్పాట్లు చేయడం విశేషం. జిల్లా ప్రజలందరూ ఈ వాట్సాప్ గవర్నెన్స్ను ఉపయోగించుకోవాలని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్త. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అదనపు కార్యదర్శి, మాజీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గుత్తుల మురళీధర్రావు స్వర్గస్థులయ్యారు. 50వ వార్డు కార్పొరేటర్గా, రాజమండ్రి నగరపాలక సంస్థ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా మురళీధర్రావు రాజమండ్రి నగర ప్రజలకు సుపరిచితులు. సమాచారం తెలుసుకున్న వెంటనే పలువురు వైసీపీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, అభిమానులు మురళీధర్ భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు, సానుభూతి తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అదనపు కార్యదర్శి, మాజీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గుత్తుల మురళీధర్రావు స్వర్గస్థులైనందుకు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, బీసీఎన్ సిసిసి ఛానల్ యాజమాన్యం, సిబ్బంది సంతాపం తెలియజేస్తుంది. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నారు. మురళీధర్రావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రకృతి ఇంధన వనరులను కాపాడుకోవాలి. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఇంధన పొదుపు భవిష్యత్ రక్షణ అని విశ్లేషణ. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. బీసీటీ నుంచి పలువురికి 50,000 రూపాయల ఆర్థిక సహాయం. తెలుగు తీయదనం భావితరాలకు అందాలని ప్రముఖుల పిలుపు. కడియంలో ఘనంగా స్ఫూర్తి ప్రదాతల విగ్రహ ఆవిష్కరణ. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి. డ్రోన్ కెమెరాలతో నిఘా, నిరంతరం పర్యవేక్షణలో ఉన్నతాధికారులు.
సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.